నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. అయ్యప్ప స్వామి మాలాధారణకు సంబంధించిన కొన్ని ఎవ్వరికి తెలియని విషయాలను ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా డాక్టర్ హరీష్ తెన్నేటి గారు పిలవంగానే మన స్టూడియోకి వచ్చారు. ఆయనతో అయ్యప్ప మాలాధారణ విషయాలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే స్వామి. బేసిక్ గా అయ్యప్ప స్వామి మాలాధారణ అనగానే కరెక్ట్ గా 41 రోజులు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఏం పర్టికులర్ గా 41 రోజులు ఎందుకు? స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్షలో చాలా సైంటిఫిక్ మెథడ్స్ని చాలా సింపుల్గా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేశారు. మండల దీక్ష మన బ్రెయిన్ ట్యూన్ అవ్వడానికి 21.5 days పడుతుంది అంటారు. అట్లాంటిది 221s 42 కానీ 48 కానీ 41 కానీ మనం ఒక మండల రోజుల దీక్ష ఏదైనా ఒక పర్టికులర్ మెథడ్లో చేస్తే మన బాడీ అంతా కూడా షిఫ్ట్ అవ్వడానికి, మన సైకి షిఫ్ట్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేసరికి స్పిరిచువల్గా ఒక మండలం రోజులు ఒక దీక్ష ఏదైనా తీసుకుంటే 41 రోజుల సైకిల్లో మనకి ఇంకా స్పిరిచువాలిటీకి దగ్గర అవుతాం. సో ఖచ్చితంగా 41 days అని లెక్క చెప్పడానికి మేమైతే 48 అంటాం. 48 days to 41 days నుంచి 48 days లోపల ఒక 4-5 రోజులు ఎక్స్ట్రానే వేసుకుని చేయమని చెప్తాం. ఎందుకు బేసిక్గా ఈ 41 days చేస్తారంటే మనకు ఒకటి అలవాటుగా మారి అది మన జీవిత క్రమంలోకి స్లోగా వచ్చి చేరుతుంది. ఈ 41 రోజులు మందు మానేసిన వాడు తర్వాత మందు తాగాలి అంటే అరే ఎందుకు స్టార్ట్ చేయాలనే ఆలోచన వస్తుందని. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే దీన్ని ఒక ఫ్యాషన్గా చేసేవాళ్ళు పక్కన పెడితే సాధనాపూర్వకంగా చేస్తే ఇది అలవాటైపోతుంది. మీరు కావాలంటే గమనించి చూడండి. నిద్ర ఈ రోజు నుంచి పొద్దున్నే 5 o'clock అలారం లేవాలి అని అలారం పెట్టుకుని లేస్తే ఒక 45 రోజుల తర్వాత మీకు అలారం అవసరం లేదు, లేచేస్తూ ఉంటారు. అలాగ మనకు కొన్ని అలవాట్లు రావడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అందుకని 41 రోజుల దీక్ష. ఈ దీక్షలో కూడా 41 రోజుల దీక్షలో కూడా మనని నిరంతరము ఆ 41 రోజులు గుర్తు చేయడానికి ఓకే అయ్యప్ప స్వామి శరణం కానీ, స్వామి మంత్రము కానీ, లేకపోతే కొన్ని మెథడ్స్ పొద్దునే నిద్రలేచి చన్నీటి స్నానం చేయడం కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా మన నర్వస్ సిస్టమ్ని సెట్ చేస్తుంది. ఈ రోజుల్లో మనకి కౌన్సిలింగ్స్ కానీ థెరపీస్ అని చెప్పి చాలా చోట్ల చూస్తున్నారు. అవన్నీ కూడా సెషన్స్గా మీకు 4 sessions 5 sessions 10 sessions అని చెప్తుంటారు. నిజానికి ఒక దీక్షగా మనం ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి తగినట్టుగా ఉంటే ఆటోమేటిక్గా బాడీలో నర్వస్ సిస్టమ్ షిఫ్ట్ అవుతుంది. ఓకే, న్యూ న్యూరోనల్ పాత్వే స్టార్ట్ అవుతుంది, న్యూ మెకానిజం స్టార్ట్ అవుతుంది. అందుకోసం అని చెప్పి మనము చెడు అలవాట్లని వదిలిపెట్టడానికి, మంచి అలవాట్లు స్టార్ట్ చేయడానికి మండలం రోజులు ఒక 41 days ఆఫ్ దీక్షగా చెప్తారు. సో 41 days దీక్ష చేయడం వల్ల ఒకటి మన పర్సనాలిటీ, మన లోపల ఉండే నర్వస్ సిస్టంలో చేంజ్ రావడము, మన ఆలోచన విధానం చేంజ్ రావడం ఒకటైతే, స్పిరిచువల్గా భగవంతుడి యొక్క ఫోకస్లో ఎక్కువ ఉంటాం కాబట్టి స్పిరిచువల్ ఎసెన్షన్ కానీ లేకపోతే మన చక్ర అలైన్మెంట్ జరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. అందులో నేల మీద పడుకోవడం పర్టికులర్ నియమాలతోనూ బ్రహ్మచర్యంతోనూ తర్వాత ఏకభుక్తంతో ఆహారం ఒకసారి తినడం వల్ల ఇవన్నీ కూడా మనకి ఇన్ని రోజులు ఒక ప్యాటర్న్లో ఉన్న దాని నుంచి బయటకు మన శరీరాన్ని తీసుకొచ్చి జీవితాన్ని ఇంకా బెటర్గా బ్రతకచ్చు, అలా రొటీన్గా ఉండనవసరం లేదు, బయటకు రావచ్చు అని చెప్పి మనకు ఒక సిస్టమ్ని తయారు చేస్తుంది. దానికి నేను చాలామందిని చూస్తానంటే మీరు నమ్మరు, చలి అంటే భయం, చలికి మామూలుగా ఇట్లా స్వెటర్లు వేసుకోకుండా వెళ్ళలేరు. అట్లాంటి వాళ్ళు జస్ట్ ఒక మాల ఉంది, చన్నీటి స్నానం చేస్తారు. సో ఆ మాల ధారణ, ఆ మాల మెడలో తులసి మాల అలా పడగానే అదొక శక్తి వస్తుంది. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే నేను దీక్ష చేశాను అనుకుంటారు. నేను చెయ్యట్లేదు, నాతో ఆ మాల చేయిస్తుంది. నేను అది బాగా నమ్ముతాను. దట్ మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం, కాదు, నిజంగా కూడా భగవంతుడు ఆ మాల రూపంలో ఉండి ప్రొటెక్ట్ చేస్తాడు. అప్పటిదాకా ఉన్న కంట్రోల్ మళ్ళీ మాల తీసేగానే వాళ్ళకి కంట్రోల్ పోతుంది. వద్దనుకున్న వెళ్ళి తాగేస్తారు, రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతారు. మాల చేయిస్తుంది, మాలకున్న పవర్ అది. అందుకే దీక్ష టైంలో మాలని చాలా పవిత్రంగా కాపాడుకుంటారు. ఆ మెడలో వేసిన మాలని, ఆ దీక్ష నియమాన్ని అంత పదే గుర్తు చేసుకుంటారు 41 daysకి. మాల తీయగానే అది వెళ్ళిపోతుంది. అందుకే ఆ శక్తిని మనం అర్థం చేసుకుని కనుక అలైన్ చేసుకుంటే, రియల్గా అది మన జీవితంలోకి తెప్పించేసుకుంటే లైఫ్ విల్ బి చాలా చాలా డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్. సో ఇది తెలుసుకోవాలి అందరూ. ఒక్కసారి నేను ఎప్పుడు సరదాగా చెప్తుంటాను,
పిల్లలకి 9th 10th క్లాస్ సిలబస్ లో పెట్టేయాలి అయ్యప్ప దీక్ష. Oh. అంత అంత పవర్ఫుల్ Okay. మెకానిజం. సో వాళ్ళకు కూడా ఒక ఓవర్ ఆయిలింగ్ అవుతుంది, చిన్న చిన్న వాటికి స్ట్రెస్ పడరు, వరి అవ్వరు, అండ్ ఒక ఫోకస్డ్గా లేజర్ ఫోకస్డ్గా అనుకున్న కార్యం వైపుకి 41 రోజులు కంట్రోల్తో ఉండడం అనేది నేర్చుకుంటే Okay. ఏదైనా చేయొచ్చండి ఈ రోజుల్లో. Okay. ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యూ నీడ్ దట్ ఫోకస్, Okay. పేషెన్స్, అండ్ ఆ నేను తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అనేది గనక మనం నేర్చుకోగలిగితే నథింగ్ లైక్ ఇట్. అలాంటిది మనకి సింపుల్గా అయ్యప్ప దీక్షలు నేర్పించేస్తారు. ఓకే ఓకే, వెరీ పవర్ఫుల్. ఓకే సరే, ఇంకో డౌట్ ఏంటంటే బేసిక్గా స్వామివారి దర్శనాలు అదే స్వామివారి దగ్గరికి మాలా విరమణ సమయంలో వెళ్తూ ఉంటారు కదా, చాలా మంది ఏంటంటే కొంతమంది అడవి మార్గంలో వెళ్ళాలని, కొంతమంది లేదా రోడ్డు మార్గంలో వెళ్ళాలని, కొంతమంది ఇలా డిస్కస్ చేసుకుంటారు. ప్లస్ ఏ దారిలో వెళ్తే ఆధ్యాత్మికం వైపు వెళ్ళగలమా అన్న డౌట్ కూడా ఉంటది. ఏంటి ఈ రెండింటికి సంబంధం అసలు? ఇందులో బేసిక్గా ఎరిమేలి దాకా ఎరిమేలి నుంచి శబరిమల వరకు ఆర్ అయ్యప్ప స్వామి సన్నిధానము అక్కడి దాకా అయ్యప్ప స్వామి వారే నడిచారు ఇరుముడి కట్టుకుని అని అంటారు. సో ఆ అడవి ద్వారా వెళితేనే కరెక్ట్. ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ మనకి అయ్యప్ప స్వామి వారి ఆ పాదయాత్రలో, అడవి గుండా వెళ్ళే పెద్ద పాదం యాత్రలో చాలా బాగుంటుంది. నేను 18 సంవత్సరాలు చేశాను పెద్ద పాదం జ్యోతికి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది చాలా మంది ఏంటంటే పోటీ కోసం వెళ్తారు, పరుగు పరుగున వెళ్ళి ఏదో అవగొట్టుకోవాలని వెళ్తారు. అలా కాకుండా ప్రశాంతంగా వెళితే అక్కడ ఉండే ఆ చెట్ల గాలి చాలు, ఆ అడవి నుంచి వచ్చే చెట్ల గాలి చాలు. ఎన్నో రకాల ఆయుర్వేదిక గాలి ద్వారా మనిషికి ఉండే ఎన్నో రకాల రుగ్మతలు పోతాయి. వెరీ పవర్ఫుల్ వన్. రెండోది, ఈ పెద్ద పాదం దారి వెళుతున్నప్పుడు ఎరిమేలి అక్కడ పేట్టతుల్లి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక అళుద అంటే కన్నీరు అని. ఓకే, ఆ కొండ మహిషి రూపం అంటారు. మహిషే పడి అలా కొండలాగా అయింది అంటారు ఆ రాక్షసి. ఆ కొండ మీదకి స్నానం, అళుదా నదిలో స్నానం చేసి అక్కడి నుంచి 2 రాళ్లు తీసుకుని కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆ మహిషి శరీరం పెరుగుతూ ఉంటుంది అని చెప్పి స్వామి భక్తులు రాళ్ళు పెడతారు దాని మీద, అంటే అక్కడతో ఆగడానికి. అలాగా ఆ అళుదా నది అళుదా కొండ దాటాక కరిమల దిగి వెళ్తుంటే చెరియానవట్టం అంటే చిన్న ఏనుగులు, పెద్ద ఏనుగులు నీళ్లు తాగే ప్లేస్ లాంటిది ఒకప్పుడు. ఇప్పుడు అంత రావు కానీ. దాని తర్వాత పంబా దాటి పంబా దగ్గర సద్ది చేస్తారు. అక్కడ ఉండి భోజనము చేసి అక్కడ ఉండి విలక్కు ఒక దీపం వదిలి అక్కడి నుంచి జ్యోతి చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. పంబా నది దగ్గర నుంచి జ్యోతి చూసేవాళ్ళు ఉంటారు. తర్వాత పైకి వెళ్తే మళ్ళీ నీలిమలై. ఈ దారి గుండా అయ్యప్ప స్వామి వారు నడిచారు అని చాలా ప్రశస్తిగా నమ్ముతారు. కాబట్టి ఆ దారి గుండా వెళ్ళడమే కరెక్ట్. కొంతమంది వెళ్ళలేని, ఆరోగ్యరీత్యా వెళ్ళలేని వాళ్ళు డైరెక్ట్ పంపా దాకా వచ్చి అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. కొంతమందికి నడవలేము అని అనుకున్న వాళ్ళు, అమ్మో అంత ట్రావెల్ మేము చేయలేము, అంత శక్తి మాకు సరిపోదు అనుకుంటే వాళ్ళు చిన్న పాదం అని చెప్పి ఓన్లీ నీలిమల కొండ ఎక్కుతారు. ఓకే, ఈ పెద్ద పాదం ద్వారా మాత్రం నేను వాళ్ళకి కంపల్సరీ చెప్తాను, కన్యస్వాములు ఎవరైనా సరే పెద్ద పాదమే వెళ్ళండి. ఒక్కసారైనా 3 సార్లు మినిమం పెద్ద పాదం చేసి రండి. చాలా చేంజెస్ ఉంటాయి లైఫ్ లో కూడా. మా గురువు గారు మాకు చెప్పే మాట, ఏదున్నా సరేగా పెద్ద పాదం వెళ్ళరా, నీకు అన్ని సెటిల్ అవుతాయి అనేవారు. ఆయన మాకు అదొక ఉపాసన లాగా ఇచ్చారు. పెద్ద పాదం వెళ్ళు, ఎక్కువ పోటీ కాదు, మెల్లగా అడుగు నీకు తెలియాలి, మెల్లగా నడుచుకుంటూ మెల్లగా స్వామి అయ్యప్ప అనుకుంటూ వెళ్ళు. నువ్వు తొందరపడిపోయి వాడికంటే ముందు వెళ్ళాలి, వీడికంటే ఫాస్ట్ వెళ్ళాలి, ట్రైన్ మిస్ అవుతా, బస్సు మిస్ అవుతా కాదు. మంచిగా ప్యార్సి అదొక రిథమిక్గా వెళ్ళాలి. అప్పుడు అయ్యప్ప స్వామి అడవి గుండా దారి వెళ్ళడం, అయ్యప్ప స్వామి కింద రాళ్ళు గుచ్చుకుని మన కింద ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అయిపోతుంది. చాలా రకాల రోగాలు సెట్ చేస్తారు. సో కంపల్సరీ ఆ మార్గంగా వెళితేనే ఆధ్యాత్మికంగా బాగుంటుంది. ఇక వేరే కారణాల ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి వెళ్ళలేక, లేదా తొందరగా రావాలనుకునేవాడు చిన్న పాదం వెళ్తారు, అది తప్పదు. ఓకే, థ్యాంక్ యూ అండి.